ఇక్కడ ప్రభుత్వం తరపున మేము వచ్చినాం. ప్రభుత్వం ఏం చేస్తున్నదని కూడా చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం చిత్తశుద్ధిని చెంగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కులగణన చేపట్టాలని డిమాండ్ చేసిందే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో. రాహుల్ గాంధీ గారు లేకపోతే ఈ కులగణన గురించి మాట్లాడేటోడు లేకుండా, ఈ కులగణన అనేది జరగకపోతే బీసీల గురించి కూడా మాట్లాడేటోడు లేకుండా, అందులో చిత్తశుద్ధి గురించి మీరు శంకించాల్సిన అవసరం లేదని ఇక్కడికి వచ్చిన మేధావులందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటైన సార్ అన్నాడు తొందరగా చేస్తే బాగుంటుండే, కొద్ది టైం పడుతుంది దేనికైనా. కానీ సంవత్సరం ప్రభుత్వం ఏర్పాటై కూడా హార్డ్లీ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ లోపట్నే మేము డెడికేటెడ్ కమిషన్, ఫస్ట్ బీసీ కమిషన్ ద్వారా అనుకున్నాం, ఆ తర్వాత హైకోర్టులో ఈ బీసీ కమిషన్ ద్వారా చేయొద్దంటే డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఈ కులగణన కూడా చేపట్టినాం. కృష్ణమోహన్ గారు అన్నట్టు ఏమైనా మీ సూచనలను తప్పకుండా మీరు ఇచ్చిన సూచనలు కావచ్చు, మీరు ఇక్కడ చెప్పిన అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. కులగణన అన్నది చాలా పటిష్ట, అంటే కులగణనని ఈ ప్రభుత్వం అన్ని అంశాలని పరిగణనలోకి తీసుకొని చేసింది. ఒక 65-70 క్వశ్చన్లు ఉన్నాయి. ఏదో పెన్నుతో రాస్తలేరు, పెన్సిల్తో రాస్తున్నారు, అక్కడ ఏమైనా మ్యానిపులేషన్ జరుగుతుందంటే మ్యానిపులేషన్ జరగడానికి అసలు వీలే లేదు. మీరు దాని గురించి సంశయించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉన్నది. కానీ నేను అనేది ఏంటిదంటే, ప్రభుత్వంకి ఎంత చిత్తశుద్ధి ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో లేదు, కేంద్రంలో. అందుకే పదే నేను అడుగుతున్నా, ఇందిరా సహా అని 1992లో ఏదైతే 50% క్యాప్ ఆన్ రిజర్వేషన్స్ ఉందో, ఇప్పుడు సార్ తయారు చేసిన యాక్ట్, వీళ్ళందరినీ కూడా నేను దయాకర్ గారు మీకు హామీ ఇస్తున్నాం, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోదాం, ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చిస్తాం. మీరు ఇచ్చిన యాక్ట్ ఏదైతే ఉందో అదే ఇంప్లిమెంట్ అయ్యేలా, అదే చట్టసభలో అంటే అసెంబ్లీలో చర్చించేలా ముఖ్యమంత్రిని ఒప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. నేను కానీ, మంత్రి గారు పొన్నం ప్రభాకర్ కానీ, బలైన వర్గాల తరపున ఎవరైతే ఉన్నారో బీసీలు, కొండ సురేఖ గారు కావచ్చు, విప్ ఆది శ్రీనివాస గారు కావచ్చు, అందరినీ కూడా, అలాగే నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడినే కాబట్టి నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మీరు యాక్ట్ ఏదైతే తయారు చేశారో దాన్ని అసెంబ్లీలో పెట్టే విధంగా మేము కృషి చేస్తామని చెప్తున్నాం. అందులో మీరు సందేహించాల్సిన అవసరం లేదు. కానీ ఒకటే ఏంటంటే, ఇది యాక్ట్ తయారు చేసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వమే కదా నిర్ణయించాల్సింది. ఇవాళ ఇంద్రసాని కేసు మనం చూసినాం. ఇవాళ 34% రిజర్వేషన్ బీఆర్ఎస్ హయాంలో ఉండే, అప్పుడు 34% రిజర్వేషన్ని మరి 23%, 18% రావడానికి కారణం ఏంటిది? ఈ 50% క్యాప్ ఆన్ రిజర్వేషన్స్ ఉన్నది కాబట్టి. అది ఓన్లీ బీసీలకి ఎందుకు? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఎందుకు వర్తింటుంది 50% రిజర్వేషన్ క్యాప్? మరి దీని గురించి బీసీలు ఎప్పుడన్నా ఆలోచన చేసినామా? మన రిజర్వేషన్లు పెంచాలనేసరికే ఇంద్రసాని వస్తుంది, ఇంకే కేసులు 10 కేసులు వస్తాయి బీసీ రిజర్వేషన్. మరి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అయితే యథాతథంగా అన్ని ప్రభుత్వాలు ఈ దేశంలో అమలు చేస్తున్నాయి కదా. తమిళనాడు ఈజ్ నాట్, బికాస్ తమిళనాడు అంత బీసీల ప్రభుత్వం ఉంది కాబట్టి, బీసీ నాయకులు ఉన్నారు కాబట్టి అక్కడ చేయట్లేదు. అక్కడ తను అన్నట్టు వాళ్ళు ఓసీలు అడుక్కోవాలి రిజర్వేషన్. అనిలనా ఎస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు. కానీ మనకు తెలిసింది, నేను ఇక్కడ ఉండి నేను మాట్లాడడం కరెక్ట్గా, అన్ని రాష్ట్ర మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఆర్ హెడెడ్ బై ఓసీ మినిస్టర్ బిలాంగింగ్ టు ఫార్వర్డ్ కమ్యూనిటీ మినిస్టర్స్. అండ్ ప్రభుత్వం తరఫున నేను అందుకే ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటున్నా సార్, ఎందుకంటే మా బాధ్యత కాబట్టి. బికాజ్ వీఆర్ ఎట్ ద హెల్మ్ ఆఫ్ అఫేర్స్, వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దిస్. ఏదైతే హామీలు ఇచ్చినామో, వాట్ ఎవర్ ద ప్రామిసెస్ వీ హ్యావ్ మేడ్, వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. అందుకే చెప్పదలుచుకున్న, మేము తప్పకుండా ఈ హామీని నెరవేరుస్తాం ప్రభుత్వం తరపున.
మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం. కానీ రేపు అందరూ కూడా అదే టీఆర్ఎస్ ఉన్నప్పుడు 34 నుంచి 23% రిజర్వేషన్ తగ్గించింది. వాళ్ళు తగ్గించారా, కోట్లు తగ్గించినాయా? పొలిటికల్గా నేను రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు. రేపు మేము కూడా అదే అనుభవించాల్సి వస్తుందేమో. ఇది తప్పేం కాదంటే కాంగ్రెస్ పార్టీ వెనుకపోతుందని కాదు, కానీ రేపు ఛాలెంజెస్ మనం ఏం ఎదుర్కోబోతున్నాం అన్నది మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని హౌ టు ఓవర్కమ్ దిస్ 50% రిజర్వేషన్ గ్యాప్, దీని గురించి ఈశ్వర్య గారు చెప్పారు. దాన్ని ఏ విధంగా మరి అదే తమిళనాడు ప్రభుత్వం అనేది ఆ రోజు 9th షెడ్యూల్లో అది పెట్టింది కాబట్టి ఇవాళ తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇప్పటికి కూడా అమలవుతున్నది. మరి ఇంకే రాష్ట్రం అనేది చేసిందంటే ఏ రాష్ట్రం కూడా చేయలేదు. మరి దీన్ని ఎట్లా అధిగమించాలని మీరు మా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఈ క్వశ్చన్ వేశాడు మా ముఖ్యమంత్రి గారు. మేము తీసి అక్కడికి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం, కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి కదా. అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. సో అది మరి అమలు చేస్తారా లేదా? మా చిత్తశుద్ధిని మాత్రం మీరు శంకించాల్సిన అవసరం లేదు. దట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇయర్. అది తప్పకుండా అమలు చేసేలా మేము ప్రయత్నమే కాదు చేస్తాం. సెంట్రల్ అక్కర్లేదు కదా, పొలిటికల్ రిజర్వేషన్కి అవసరం, లోకల్ బాడీస్కి ఇక్కడ అవసరం. దానికి మీరు సో రేపు ఎవడో ఛాలెంజ్ చేస్తాడు, ఛాలెంజ్ చేయకుండా ఎందుకుంటాడు సార్? దాంట్లో ఆన్సర్ ఉన్నది కానీ మీరు చూడలేదు. ఇది మళ్ళీ నేను చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం. క్లియర్గా ఇంట్లో ఉన్నది ఆన్సర్ ఉంది నీకు. సార్ దాని గురించి మొత్తం ప్రజెంట్ చేసినప్పుడు మీరు కొంచెం లేట్గా వచ్చారు. నేను లేట్గా వచ్చాను కాబట్టి మేబీ మీరు అన్నదానికి కంప్లీట్గా 100% ఆన్సర్ ఉంది. ఓకే, ఒక నిమిషంలో చెప్పాలంటే మళ్ళీ కూడా మీ అనుమానం తీర్చాలంటే 1 minute యాక్చువల్గా ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్నైనా ఏ హైకోర్టు జడ్జిమెంట్నైనా కూడా దాన్ని వ్యాలిడేషన్ రాజ్యాంగం ఆర్టికల్ 31C ప్రకారము నాట్ విత్ స్టాండింగ్ ఎనీ జడ్జిమెంట్ డిగ్రీ ఆర్డర్ ఏ లేకపోతే ఈక్వాలిటీ ఇది రాజ్యాంగం ఏ గ్రౌండ్స్ మీద కూడా క్వశ్చన్ చేయకుండా ఒక చట్టాన్ని చేసుకునే అధికారం లెజిస్లేషన్కి ఉంది. పార్లమెంట్ కానీ మన మీరు 9 మంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చిన ఇంద్రసాని కేసును కూడా ఓవర్కమ్ చేసుకుంటూ వాళ్ళు చట్టం చేశారు తమిళనాడు. ఆ జడ్జిమెంట్ తర్వాత వాళ్ళకు 9th షెడ్యూల్లో కలుపుకున్నారు, వాళ్ళకు 69% అమలు అవుతుంది. అదే చేయొచ్చు, ఈ రాష్ట్రం కూడా అదే చేయొచ్చు, అదే చేయాలి. అందుకని ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు బోర నర్సయ్య గారు అన్నారు, తర్వాత ఎవరు అతాడు వీరు అంటున్నారు మా బాధ్యత మేము చేయిస్తాము, మీరు చేయండి, మీరు చట్టం తీసుకొని మా దగ్గరికి తీసుకురండి. అది తీసుకురాకపోతే బీజేపీకి పుట్టగతులు ఉన్నాయి ఇక్కడ, మీరు చేయకపోతే మీకు ఉండదు. ఇట్స్ ఓన్లీ ముందుగా అది కూడా చెప్పిన, ఇది పోటీల మధ్యన ఒక పోటీ, ఇది రేస్. ఇది ఎవరు దీనికి ముందుకు తీసుకెళ్తే వాళ్ళకి బీసీలు ఒప్పుకుంటారు. అదే సార్, ఇప్పుడు అల్టిమేట్గా మీరు అనేది ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలని అంటారు కదా. చేస్తే మీ బాధ్యత మీరు చేసుకునే మా బాధ్యత అన్నది చేస్తాం సార్, అది 100% చేస్తాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారే మాట ఇచ్చాను కాబట్టి అందులో వెనుక పోయేది లేదు. మీకు అది దాని గురించి ఆలోచన అవసరం లేదు. ఈ యాక్ట్లో ఏ రకమైన సంశయాలు లేవు. మీరు చేసుకుంటే మీకు క్రెడిబిలిటీ వస్తుంది, ఇమేజ్ వస్తుంది, పబ్లిసిటీ వస్తుంది, పాపులారిటీ వస్తుంది. తప్పకుండా అది ఇక్కడ వరకు చేస్తాం సార్. అక్కడ చేయించే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. అది తర్వాత వాళ్ళ మీద వీఆర్ వెరీ క్లియర్, వాళ్ళ కర్మ, వాళ్ళు చేయకపోతే వాళ్ళ వీఆర్ వెరీ క్లియర్ సార్. మా రాహుల్ గాంధీ గారి పైన నమ్మకం ఉన్నది, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారి పైన నమ్మకం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ.